నేను మేధావులకు కూడా ఏమంటున్నా అంటే మీరు ఊకే డిఫెన్స్లో పడకుండ్రి. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి టెక్నిక్ ఉంది, వాడు డిక్షనరీలో లేదు అనగానే ఉన్నది ఉన్నది అనే అవసరం లేదు. అదే నీది నువ్వు రుజువు చేసుకున్నాడు ఏముంది. తెలంగాణం అనేది ఒక గూగుల్లో తీసిన చాట్ జీపీటీలు తీసిన అది పిచ్చోనికి కూడా తెలుసు. 3 లింగాలు, శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం, ఆ 3 లింగాల మధ్యలో ఉన్న ప్లాటివ్ భూమి, దక్కన్ భూమి, అది తెలంగాణం, అది అందరికి తెలిసిందే. తర్వాత తెలంగాణ మాగాణం, ఇక్కడ భూమి మాగాణి లాంటిది. అసలు తెలుగు అనేది తెలంగాణ నుంచి వచ్చింది. ఇది చెప్పుర్రి. వాడెవడో అజ్ఞాని, ఇంకోడెవడో బిచ్చగాడు వచ్చి వానికి తెలియక తెలిసినట్టు ఇది లేదు అది లేదంటే మీరు రియాక్ట్ అవుతారా? అరే వాడిని లైట్ తీసుకొని వాడు ఎవడో మూర్ఖుడు అనుకోవాలి. వానికి ఆన్సర్ ఇచ్చేదంటే ఎన్ని రోజులు మీరు డిఫెన్స్లో ఉంటారు? మీరు మీ డిక్షనరీలు, మీ వైభవము బాగా ప్రొజెక్ట్ చేసి ఎలివేట్ చేయండి. ఇప్పుడు మీ దాంట్లో ఉన్నోళ్ళు, పాతోళ్ళు, కష్టపడ్డోళ్ళు అందరినీ మీరే తొక్కిపెట్టే మీ రాజకీయ ఉనికికి మీ తెలంగాణ వాదులను మీరే తొక్కిండ్రు. కాబట్టి ఇవాళ వచ్చి వేరేవాడు చెప్పే ఛాన్స్ వస్తుంది. ఇక్కడున్న లిటరేచర్ని, ఇక్కడున్న సంగీతాన్ని, ఇక్కడున్న నృత్యాన్ని, పేరిని నృత్యం ఇక్కడిది ఎంతమందికి తెలుసు? ఇక్కడ పుట్టిందని, కాకతీయులది, అది తెలియదు. మనం దాన్ని ప్రమోట్ చేసి అవి పెడితే డిక్షనరీ అవసరం ఉండదు. డిక్షనరీలో చూస్తావా నువ్వు? తెలంగాణకి డిక్షనరీ అవసరం లేదు. తెలంగాణనే ఒక డిక్షనరీ. అదే డిక్షనరీని పుట్టించిన పదం అది. తెలుగు అనేది తెలంగాణ నుంచి ఉంది. ఆంధ్రం అనేది వేరే, అది సంస్కృతం లాంటి పదం ఉంది, ఆంధ్రం. ఓకే, తెలుగు అనేది తెలంగాణ. తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకుంటారు. తెలంగాణ నుంచి తీసుకున్న పదం తెలుగు. నీ మహానాడులో కూర్చొని వాడేవాడో అంటుంటే మీరందరూ వింటుండ్రంటే మీరందరూ అయితే కుట్రదారులు, లేకుంటే అజ్ఞానులు. అయితే తెలియనోళ్ళకి నేను చెప్తున్నా, తెలుగు అనేది తెలంగాణ నుంచి వచ్చింది. తెలంగాణ మాగాణం, దాంట్లోకి వెళ్ళే ఇది మీకు తెలియదు. శాతవాహనులు తెలియదు, కాకతీయులు తెలియదు, ఇక్కడ వైభవమే తెలియదు. పాపం ఇన్నిన్ని జనరేషన్స్, ఇంత వైభవాలు, ఇన్నిన్ని రాయల్టీలు, ఇక్కడ కుతుబ్ షాహీలు, ఇక్కడ ఆజం జాహీలు, ఇక్కడ కాకతీయులు, ఇక్కడ శాతవాహనులు, ఇక్కడ ఎంతెంత బుద్ధిజం కూడా తెలంగాణకు పెద్ద పీఠమేసింది. అయితే గతం తవ్వితే తెలంగాణ ముంగట మిగతా ఏది లేదు, తెలంగాణనే గొప్పది. అయితే దాన్ని పట్టుకొని ప్రజలు అమాయకులు ఉండి ఏదో భారతదేశంలో కలిసేసింది, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కలిపేసి మొత్తం సర్ప్రైజ్ చేసేసి అన్ని విధాలుగా మీరు ఏదైతే క్రష్ చేస్తుర్రో, రాష్ట్రం వేరుపడ్డంగా కూడా మళ్ళీ మీరు వాళ్ళ పానం తింటుర్రు. అదే వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ హుందాతనాన్ని మీరు ఆసరాగా తీసుకొని బలహీనత ఎట్లా అనుకుంటారు?